యెహోషువ గ్రంథము యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. అలానే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనము అందరూ కలిసి చదువుకున్నాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనక మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకుని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అలాగనే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు అందరు కలిసి చదువుకున్నాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు అందరు కలిసి చదువుకున్నాం. అంతటా ప్రవక్తల్లో శిష్యులో ఒకని భార్య, నీ దాసుని నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భయభక్తులు ఉండినని నీకు తెలిసే ఉన్నది. అప్పుడు అప్పుల వారు నా యొద్ద 2 కుమారులు తనకు దాసులు ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమైనా కావాలేనా? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకని నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏది లేదన్ను. ప్రభు సహాయమై ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకముల పరలోక తండ్రి, కృపగల దేవా, నీ పాదములు స్తోత్రం ప్రభా. ఇంతవరకు ఆరాధన సహాయపరిచాలని ప్రశ్న తండ్రి, వాళ్ళకు సమీపంగా వచ్చావు. ఎవరు ఆయుధం చేతులు ఎంకరంతులు పాల్పొందేసిన కూడా మీరు క్రోధించండి. తన లేఖనాలు మీరు ఆశ్రయించమని ప్రార్థించిన మరోసారి నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ సులుసోట మరీపరిచి నోట వరకమని సహాయపడండి. నాకు మాటలు కాదు, నీ మాటలు అందిస్తున్నాను, బలపడుతుంది. మీరు సమయంలో జీవితాలు యేసుక్రీస్తు నామలు స్తుతించి ప్రార్థించండి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మాట చదువుకుంటూ వచ్చాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయను గనుక మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకునే జనులకు ఆజ్ఞ ఇచ్చినాం. ఏం చేయాలి? మనం శుద్ధిపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. శుద్ధిపరచుకోవటం అంటే ఎప్పుడు? రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యం చేయాలంటే మనం ఎలా ఉండాలి? శుద్ధిపరచుకున్న వారం ఉండాలి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన పరిశుద్ధ గల దేవుడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధముగా జీవించాలి. జీవించిన కాలం అంతా కూడా ప్రభు కొరకే జీవించేవారు ఉండాలి. అందుకే ప్రభు చెప్పిన మన ఆజ్ఞ ప్రకారం మనం ఎలా ఉండాలంటే, రేపు ఎప్పుడు చూస్తాం అద్భుత కార్యములు? రేపు మా మధ్య దేవుడు ఏం చేసిన అద్భుత కార్యం చేయబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? కాసుకొని ఉండాలి, పరిశుద్ధపరుచుకొని ఉండాలి. అద్భుత కార్యం చేయాలంటే ముందు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధపరుచుకొని వారంగా ఉండాలి. అందుకే చెబుతాడు, మీరు రేపు దేవుడు అద్భుత కార్యం చేస్తే మీరు లేచి ఏం చేయాలి? మీరు శుద్ధిపరచుకోండి. అందుకంటే అద్భుత కార్యం చేయను కనుక మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకునేది జనులకు ఆజ్ఞించండి. అలాగనే ఇప్పుడు మనం రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదువుకుంటూ వచ్చాం. అది ఇక్కడ మనకు కనపడుతుందంటే ఒక విధవరాలు కనపడుతుంది. ఒక విధవరాలు కనపడుతుంది. తన భర్త చనిపోతూ వచ్చాడు. తన భర్త కూడా ప్రవక్తల్లో ఒకడు, దైవజనుడు అని చెప్పబడుతూ వచ్చింది అక్కడ. అయితే ఇప్పుడు కొరత వచ్చేసింది. తన జీవాధారమైన తన భర్తను కోల్పోయిన దాన్ని బట్టి ఇప్పుడు ఆమెకేం కావాలి? అవసరం. అప్పులు అయిపోతూ వచ్చినాయి.
ఈ అప్పులన్నీ కూడా తీర్చబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేశాడు? అప్పు ఇచ్చిన వారు వచ్చి ఇప్పుడు ఏం చేశారంటే తన ఇద్దరు కుమారులు కూడా దాసులుగా ఉండటానికి తీసుకెళ్తాను. అందుకని చూడండి, తన అతడు యెహోవా యందు భయభక్తి గలవాడని మీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడిన ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉన్నట్టుగా వారిని పట్టుకొని పోటీకి వచ్చాడని ఎలీషాకు మొరపెట్టగా, అంటే తన బాధను దైవజనుడికి చెప్పుకుంటూ వచ్చింది. మనం కూడా మన యొక్క విషయాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేయాలంటే దైవదాసులైన వారికి మన యొక్క సమస్యలు చెప్పుకుంటూ వస్తాం. అన్న ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, మా కొరకు మా కుటుంబ కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయండి అని అడుగుతూ వస్తాం. ఎందుకంటే ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలంటే అది మన వల్ల కాదు. మన వల్ల కానప్పుడే దైవజనులకు వెళ్తాం. మన వల్ల అయిపోయితే వాళ్ళ దగ్గరికి వెళ్తామా? దైవజనులు కూడా ఏం చేస్తారు, వాళ్ళు దేవునికి మన తరపున మొర పెడతారనమాట. అలాగనే ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి ఆ కుమారుల ఇష్టం ఏం చేసింది, తన తల్లి చెప్పుకుంటుంది తన బాధ, మొరపెడుతుందంటే తన బాధ ఎంత బాధ ఉంటే ఆయన చెబుతుంది, అయ్యా ఇదిగో నా భర్త చనిపోయాడు. ఆయన కూడా దైవభక్తి కలిగిన వాడే. ఆయనను ఒక్కసారి నా చూడు అప్పులను పెట్టి ఇద్దరు నా కుమారులు ఇప్పుడు ఏం చేసింది, నీ దాసులుగా ఉండటానికి అప్పుల వారు తీసుకెళ్తున్నారు అని చెప్పినప్పుడు అప్పుడు ఎలీషా ఏమంటాడు 2వ వచనంలో, నా వల్ల నీకేమైనా సహాయం కావాలనా అని అర్థమైపోయింది. ఎలీషా అడుగుతున్నాడు, సరే ఎన్ని చెప్పావు బాగానే ఉందమ్మా, నా వల్ల నీకేం సహాయం కావాలా అని అడిగాడు. అంటే ఏం సహాయం కావాలని మనమైతే ఏమడుగుతాము? నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాం. అంటే నాకు కూడా మా పెద్ద అబ్బాయికి ఒక ఆయన సహాయం చేస్తానన్నాడు. సహాయం చేస్తాను, నీ చదువు కొరకు నేను కొంత సహాయం చేస్తాను రండి అన్నాడు. సరే నేను వెళ్ళినప్పుడు ఎన్నో ఊహలకు వెళ్ళాను. ఏదో ఇస్తాడు కావాలి అమౌంట్, పెద్ద అమౌంట్ ఆయన ఆశతో వెళ్ళాము. వాస్తవంగా చెప్పాలంటే అక్కడికి వెళ్ళినాక మాకు అలాంటి ఆలోచనలు మళ్ళీ విరమించుకున్నాం. అతను ఒకటి మాట అడిగాడు, నా వల్ల మీకు ఏమైనా సహాయం కావాలా అన్నాడు. అన్నప్పుడు మాకు అర్థం కాలేదు, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను మాట్లాడటం మొదలుకున్నాను. అప్పుడు మా అబ్బాయితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఒకటే మాట్లాడాడు, నాకు అవసరం ఏంటంటే హాస్టల్లో ఉంటున్నాను, కొద్దిగా అవసరం అన్నాడు. అప్పుడు ఎంత ఇది ఖర్చు అన్నాడు. ఒక 10 రూపాయలు అవుద్ది అన్నాడు. 5 రూపాయలు అవుద్ది అన్నప్పుడు ఇప్పుడు టక్కున ఏం చేశాడండి ఆయన, సరే నేను సగం ఇస్తాను, సగం మీ నాన్న ఇస్తాడు అన్నాడు. ఒక 500 రూపాయలు నేను ఇస్తాను అంటే ఇలా 500 అప్పుడు ఇచ్చాడంటే ఈవిడ అలా 5,000 ఇచ్చినట్టే, నెలకి 5,000 రూపాయలు ఇవాళ ఇచ్చినట్టే అన్నమాట. సరే మీ ఎన్నో సంవత్సరం నువ్వు ఎంతవరకు చదువుతావో 2-3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాలు 1వ తారీఖులా నీ అకౌంట్లో వేస్తాను, అకౌంట్ నెంబర్ ఇవ్వన్న. అప్పుడు అనిపించింది నా దేవుడు అద్భుతంగా ఒకసారి అమౌంట్ ఇచ్చాడు అనుకుంటే మన కాడ ఉండవు. అదే నెల వేస్తున్నాడు అనుకో, ఏంటి మనకు బ్యాంకులో ఉండట్టే అనమాట. అలా నెల వేసాడు అయిపోయేంత వరకు. మరలా మేము వెళ్ళి అయిపోయింది మా చదువు అని చెప్పినప్పుడు ఆయన ఆపేసాడు, ఇటు ఆపేసేసాడు. అంటే ఎందువల్ల అంటే మా వల్ల ఇప్పుడు ఎలీషాని అడుగుతున్నాడు, నా వలన మీకు ఏమైనా సహాయం కావాలా అని. ఆ స్త్రీ ఏం చెబుతుందో చూడు. అప్పుడు ఏమన్నంటే నీ ఇంట్లో ఏమున్నదో అది నాకు తెలియే చెప్పమని. నీ ఇంట్లో ఏదుందో అది మరుగు చేయకుండా నాకు చెప్పు అన్నప్పుడు ఆ స్త్రీ ఏం చెప్పింది, నా ఇంట్లో ఏముందంటే నూనె కొండ, అది తప్ప మరి ఏది నా కాడ. అంటే నూనె కొండ దేనికి సాధిస్తుంది, ప్రార్థనా జీవితం. అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉందన్నమాట. అంటే నూనె కొండ తప్ప మా దగ్గర ఏమీ లేదు అని తను చెప్పుకుంటూ వచ్చింది. అయ్యా నూనె కొండ తప్పమ్మా అని. అప్పుడు ఎలీషా ఏం చెప్పాడు, సరే నువ్వు వెళ్ళి నీకు ఇరుగు పొరుగు వారి దగ్గర నీకు దొరికిన కొండలో తెచ్చుకో అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే పిల్లల ద్వారా, కుమారుల ద్వారా, ఇద్దరి ద్వారా ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర అందరి దగ్గర తెచ్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏం చేశారంటే ఈ నూనె తీసి ఆటలో కొంచెం అంచులో కొంచెం పోసారు. ఒక కుండలో ఉన్న నూనె వాళ్ళు తెచ్చుకున్న కుండలంతా పోసారు. ఇప్పుడు కుండలన్నీ ఏమైపోయింది, నూనె నింపబడుతూ వచ్చింది. ఎలీషా ప్రార్థన చేసిన దాన్ని బట్టి నింపబడినప్పుడు ఇప్పుడు అంటుంది, ఈ కుండలన్నీ నింపండి, ఇంకా ఏమైనా ఉండయా అని అడిగాడు. ఇంకా కుండలు ఏమైనా ఉండయా ఇయ్యేనా అన్నాడు. ఇంకా లేవు దైవజనుడా ఇంకా అన్నాడు. అంటే ఇప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏం చేసింది, కొరత ఏం పోయింది, ఇప్పుడు ఏం చేసింది, సమృద్ధి వచ్చేసింది. ఎవరు చెప్పుకుంటాం వల్ల, దైవజనుడు చెప్పుకున్నందు వల్ల ఇప్పుడు ఏమొచ్చింది, సమృద్ధి వచ్చింది. అంటే ఆ స్త్రీ కూడా ఏం చెప్పిందండి, ఇంట్లో ఏముందంటే ఆమె దాచకుండా ఏం చెప్పింది, నూనె కొండ ఉన్నది.
అంటే ఇప్పుడు నూనె కుండ తెచ్చిపోయి ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టాడు? దేవుని చేతిలో పెట్టారు. దేవుని చేతిలో పెట్టినప్పుడు ఇప్పుడు ఏం చేసింది? ఈ కుండ అనేక కుండలో నింపబడుతూ వచ్చింది. ఆశ్చర్యం వేసింది ఆమెకి. అప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు పోయి ఏం చేయమంటాడు? నీవు అమ్ముకొని, నూనె అమ్ముకొని, నీ బాకీ తీర్చుకొని, నీ పిల్లలను విడిపించుకో. అలాగే నాకు స్త్రీ ఏం చేసిందంటే, ఆ కొండ అంతా గడ ఏం చేసింది? ఆ నూనె అంతా అమ్ముకొని తన బాకీ తీర్చుకోండి. ఇప్పుడు మన ఇంట్లో ఏముండాలి? నూనె కుండ ఉండాలి. అంటే నూనె కుండ అంటే మన ఇంట్లో ఏముండాలంటే ప్రార్థనా జీవితము కలిగిన వారము ఉండాలి. అంటే ఎందుకు? ప్రార్థనా జీవితం మనలో ఉంటే దేవుడు రేపు అద్భుత కార్యం ఈ మధ్య చేస్తాడు. అంటే దేవుడు తప్పనిసరిగా ఇలా మనం ప్రార్థించి రేపు తప్పనిసరిగా దేవుడు అద్భుత కార్యములు చేసే దేవుడు ఉంటాడు. అలాగనే చూసుకున్నడితే ఒకటి ఆమె కొరత చెప్పుకుంది, తన కొరత తీర్చబడదు. అలాగనే రెండోదిగా మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 4వ అధ్యాయము, నిర్గమాకాండము 4వ అధ్యాయము 1-2 వచ్చిన మనం చదువుకున్నట్లయితే, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందరని ఉత్తరమేగా. యెహోవా నీ చేతిలో ఉన్నది ఏమిటని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడైనా నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేలను పడవేయగనది పామైను. మోషే దాని నుండి పారిపోవును. అప్పుడు యెహోవా నీ చెయ్యి సాపి దాన్ని తోక పట్టుకోమనగా అతడు తన చెయ్యి సాపి దాన్ని పట్టుకొనగనది అతని చేతుల్లో కర్ర అయ్యెను. చూడండి ఎంతగా అయిందో. ఒకటి, దేవుడు ఏం చేశాడు? ఆ వ్యధరాల లిస్టుల్లో దేవుడు ఆ అవసరం తీరుస్తూ వచ్చాడు. రెండోది, మోషే దేవునితో మాట్లాడుతూ వచ్చినాడు. మోషే ఏం చెప్పాడంటే, అయ్యా నేను మాట్లాడే మాట వాళ్ళు నమ్మరు, నువ్వు నాకు ప్రత్యక్షం కాలేదన్నప్పుడు దేవుడు అద్భుత కార్యం చేయమంటాడు. రేపు అద్భుత కార్యం చేయమన్నప్పుడు ఏం చేస్తాడంటే, నీ చేతిలో ఉన్నది ముందుకు దేవుడు మోషకు చూపించాడు. అద్భుత కార్యం ఏం చూపించాడు? నీ చేతిలో ఉన్నది ఏదంటే కర్ర, అది కింద పడేయమని ఏమైపోయింది? పాము అయిపోయింది. ఇప్పుడు ఆశ్చర్యపోతాడు. మరలా ఏమన్నాడు మోషేని, నువ్వు దాన్ని పట్టుకో అనగానే ఏం చెప్పాడు? పట్టుకోమని తోక పట్టుకోమని ఇప్పుడు ఏమైపోయింది? కర్ర అయిపోయింది. అంటే దేవుడు చెప్పిన మాట, దేవుడు ఏదైతే చెప్తాడో అది నెరవేర్చే దేవుడు. చూడండి ఎంతగా దేవుని విషయాల్లో ఎంతగా మనం నమ్మితే, దేవుని మీద ఆధారపడితే ఎన్నో అద్భుతం. ఇప్పుడు ఆ కర్ర ఎలాంటి కర్ర అంటే, మోషే చేతున్న కర్ర ఎలాంటి కర్ర అంటే అది చూడండి, దేవుని అద్భుత కార్యం చేయు కర్ర. ఆ కర్రతోనే ఏం చేశాడు మోషే? ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తూ వచ్చాడు. ఆ కర్రతోనే ఆ సముద్రం కొట్టబడినప్పుడు ఆ సముద్రం ఏం చేసింది? 2 పాయలు అవుతూ వచ్చింది. అంటే కొట్టబడిన ఎవరు కొట్టడం? ప్రభువైన యేసుక్రీస్తుని కొట్టబడినట్టుగా బండను కొట్టినప్పుడు ఆ నీళ్లు బండలోంచి ఏమొచ్చినాయి? నీళ్లు వస్తూ వచ్చినాయి. అంటే ఆ బండ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. అంటే అద్భుత కార్యములు దేవుడు రేపు మీ మధ్య చేస్తాడని సెలవిచ్చిన రీతిగా. ఒకటి, సారెపతి విధవరాల విషయంలో దేవుడు అద్భుత కార్యం చేస్తూ వచ్చాడు. రెండోది, మోషే విషయంలో దేవుడు అద్భుత కార్యం చేస్తూ వచ్చాడు. మూడోదిగా మనం చూసుకుని చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుంటే, 15వ అధ్యాయము 15వ వచనంగా మనం చూసుకుని చూడండి. అక్కడ ఏమందంటే, అతడు గాడిద యొక్క పచ్చ దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను సాంపెను. ఇప్పుడు మూడోదిగా మనం చూసుకుంటే, ఒకటి ఏం చేశాడు దేవుడు? సారేపతి విధరాలు అద్భుత కార్యములు చేస్తూ ఉంది. నీ ఇంటిలో ఏముందంటే నూనె కుండ ఉంది. ఇప్పుడు మోషే చేతులు ఏముంది? కర్ర. అంటే దేవుని కర్ర ఉంది కదా, అద్భుత కార్యం చూస్తూ వచ్చాడు. ఎందుకంటే కర్ర కింద పడే మమ్మల్ని ఏమైపోయింది? కర్ర. మరలా పట్టుకోవాలి ఏమైపోయింది? అంటే దేవుడు చెప్పితేనే పట్టుకోమంటే పట్టుకున్నాడు. దేవుడు చెప్పుకోకపోతే పెట్టుకోకపోతే ఏమవుతుంది? అది పాముగానే ఉంటుంది. ఇప్పుడు దేవుడు పట్టుకోమన్నదాకా మనం ఆగాలి. మనమైతే సాహసం చేయకూడదు. దేవుడు కింద పడేయమన్నప్పుడే పడేయాలి, పట్టుకోమన్నప్పుడే పట్టుకోవాలి. అంటే ఏదైనా దేవుని యొక్క పని విషయాల్లో దేవుడు చెప్పింది మనం చేయాలి. దేవుడు చెప్పకుండా కూడా మనం చేయకూడదు. భక్సింగ్ గారు దినాన ఎన్నో మొబైల్ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ వచ్చాడంట. అనేక పంచుతూ వచ్చాడు, సువార్త పత్రికలు పంచుతూ వచ్చాడు. ఎలా పంచాడంటే, మనం పంచితే 1-2 పంచుతాము, ఆయన కోట్లోనూ ఇంత చేతిని బేర్చుకొని ఆ మొబైల్ దోవలంతా కూడా తిరిగి పంచాడంట. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కడే. అన్ని పంచినాక
చాలిపోయి నాకు అప్పుడు దేవుడిని అడుగుతున్నాడంట, ప్రభా ఇన్ని పంచాను కదా, ఒక ఆత్మ కూడా నాకు ఇయ్యలేదు అని దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు అన్నాడంట, ఎవరు పంచమన్నాడా అన్నాడంట. అంటే ఎవరు ఇదేంది ఇంత పని నీ పని చేస్తే నువ్వు ఎవరు పంచ, నేను చెప్పలేదుగా నీకు, నువ్వు పంచమని నేను పంచలేదు. అప్పుడు ఆయనకు బుద్ధి వచ్చిందంట, నిజమే నేను దేవుడిని అడగలేదు, అడగకుండా నేను సొంతంగా పంచాను అని అప్పుడు బుద్ధి వచ్చింది. అంటే దేవుడు చెప్పాలి. ఇప్పుడు మోషే ఏం చెప్పాడు, కర్ర కింద ఏమంటే వేసాడు, కర్ర పట్టుకోమంటే పట్టుకున్నాడు. అంటే దేవుని చెప్పేంత వరకు మనం కూడా ఏం చేయాలంటే వెయిట్ చేసే వారంగా ఉండాలి. అలాగనే మోసే మూడోదిగా మనం చూసుకున్నట్టయితే న్యాయాధిపతి గ్రంథంలో 15వ అధ్యాయంలో 15 చూసుకున్నట్టయితే ఇప్పుడు సాంసోను చేతిలో ఏముంది, గాడిద యొక్క పచ్చి దవడ ఎముకుంది. ఇప్పుడు చేతిలో ఏముంది, దవడ ఎముకుంది. దీంతో ఎంతమంది జయించాడు, 1000 మందిని చంపాడు. ఒక గాడిద దవడ ఎముకను పట్టుకొని, పచ్చి దవడ ఎముకను పట్టుకొని ఎంతమంది చెప్పాడు, 1000 మందిని చంపాడు. అంటే ఇప్పుడు సాంసోను చేతిలో అది ఎవరుంది, దేవుడు చెప్పాడు. ఆ దేవుని చేతిలో అది అది దవడ, గాడిద యొక్క దవడ వచ్చు కదా, అది మన చేతుల్లోకి వచ్చినాక ఏమైపోయింది, అది బలమైన ఆయుధంగా తయారైపోద్ది అనమాట. అప్పుడేం చేశాడు, ఆ దవడ పిలికి 1000 మందిని చంపి జయిస్తూ వచ్చాడు. చూడండి, ఫిలిప్తీయులను 1000 మందిని చంపుతూ వచ్చాడు. అంటే ఎందుకు, అద్భుత కార్యములు దేవుడు నీ పక్షాన నా పక్షాన చేసేవాడు ఉంటాడు. ఎప్పుడు నీ ఇంటిలో ఏముంది అన్నప్పుడు, ఆ ఇతరాలు చెప్పినట్టు మన కొరత ఏదో అది దేవునికి చెప్పుకున్నప్పుడు, ఏ కొరత ఉంటే అది అద్భుత కార్యం చూస్తావు, నువ్వు తప్పనిసరిగా చూస్తావు. ఇప్పుడు అది మనం అనుకోవచ్చు, ఇది చిన్న వస్తువులు అనుకోవచ్చు, దేవుడు అద్భుతంగా దాన్ని అద్భుతంగా ఆశ్రయించింది. నూనె కుండలో ఒక్క నూనె, కొంచెం నూనె ఉంది, ఆ నూనె కూడా అన్ని కుండలో కంతి కంతి పోసినప్పుడు ఇప్పుడు నూనె ఏం చేసింది, ఆ నూనె ఏం చేసింది అద్భుతంగా, చూడండి ఎంతగా ఆశ్చర్యంగా ఉందో. చూడండి దేవుడు ఎంతగా ఆశ్చర్యపరుస్తూ వచ్చాడు, అద్భుత కార్యం చేస్తూ వచ్చాడు. చూడండి అలాగనే మళ్ళీ 3 చూసుకుంటూ వచ్చాం. 4గా మనం చూసుకున్నట్టయితే చూడండి, 4గా మనం చూసుకున్నట్టయితే చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. మొదటి రాజు గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుంటే, అంతటి యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవుచ్చి, నువ్వు సీదోను పట్టణము సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చటుండుము, నిన్ను పోషించడం అచ్చటున్న ఒక విధవరాలికి నేను సెలవు ఇచ్చి తిని. ఇప్పుడు ఏలియాతో చెబుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళమన్నాడు, ఇప్పుడు ఇప్పుడు అంతకుముందే వాగు కూడా దాగిగా ఉన్నమాట. ఏ వాగు అది, ఆ కెరెతు వాగు దగ్గర దాగు ఉండమన్నప్పుడు అక్కడ దాగుంటూ వచ్చాడు. అక్కడ దేవుడు ఏలియాను పోషిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ వాగు నీళ్ళన్నీ ఎండిపోయినాయి. ఎండిపోయిన బట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు, మరలా ఏలియాకు దేవుడు ప్రత్యక్షమై ఏం చేశాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నాడు, ఒక సారెపతను ఊరికి పోయి ఒక విధవరాలు ఉంటుంది, ఆమె ఇంటికి వెళ్ళమంటాడు. సరే ఆమె దగ్గరికి వస్తే ఆమె ఏం చేస్తుంది అంటే పొలాలు ఎరుక్కుంటూ వస్తుంది. అమ్మ ఆమెను పలుస్తాడు, అమ్మ ఏంది పలుస్తుంది, అయ్యా ఇదిగో చెబుతూ ఉంటాడు, ఆమెతో చెబుతున్న మాట, ఆడికి వచ్చినప్పుడు, అయ్యా ఏందమ్మా మీరు మాట్లాడటం, ఏందంట వాళ్ళ బాధ, అందుకని నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టిలో పిండియు బుట్టిలో కొంచెం నూనె దున్నది కానీ అప్పమ్మ ఒకటైనా లేదు. మేము సాగుకు మంది నా ఇంటికి పోయి వాటిని నాకు బిడ్డకు సిద్ధం చేసుకునే వాళ్ళని కొన్ని పొలాలు ఏరుకుంటే వచ్చితేమో. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నువ్వు భయపడొద్దు, పోయి నువ్వు చెప్పినట్టు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట నా ఎద్దకు తీసుకున్నాము, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకున్నాము. అంటే ఇప్పుడు మొదటగా ఏం చేశాడు, ఆ సరేపోతే ఎదురాలను కనుక్కొని ఆమె ఎద్దకు పోయి చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టు ఆమెతో చెప్పినప్పుడు, అయ్యా బుడ్డిలో ఏముంది, కొంచెం నూనె కొంచెం పిండి ఉంది, ఈ కొంచెం నూనె తిని మేము నా బిడ్డ చనిపోవాలనుకుంటున్నాం. అంటే అది కరువు పరిస్థితుల్లో ఉన్న ప్రదేశంలో అప్పుడు దేవుడు ఏలియాతో చెప్పిన మాట, ఏలియా అని చెప్పాడంటే, ముందుగా నువ్వు వీళ్ళు ఏం చేశారంటే దాంట్లో ముందు చిన్న అప్పమ్మ నాకు చేసుకునండి, తర్వాత మీరేం చేయాలి, అప్పమ్మలు చేసుకున్నాడు. అంటే ఒక్క అప్పమ్మను దేవుడికి ఇస్తే ఎన్ని అప్పములు జీవితమాంతరం దేవుడు ఏం చేశాడు, ఆ ఎదరాన్ని పోషిస్తూ వచ్చాడు. అంటే ఒక్కటి ముందు దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి ఏలియా తను చెప్పినట్టుగా ముందు నాకు ఒక అప్పము చిన్న అప్పము చేసుకురమ్మన్నప్పుడు మొదట దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి ఆ స్త్రీ ఏం చేసింది, తన కుటుంబం ద్వారా పోషించబడుతుంది. ఆ బుడ్డిలో నూనె తరగలేదు, ఆ కొండలో పిండి తరగలేదు. అంటే ఎంత తింటున్నా ఉబ్బుకుతూనే ఉండే బావిలో నీళ్ళు ఏం చేస్తాయి,
చేదుతా ఉంటేనే ఊట ఊరుతా ఉంటాయి. చేదకుండా అటు పెట్టినా అట్నే ఉంటాయి. మనం లాగే కొంది మన విశ్వాసక జీవితంలో కూడా దేవునికి ఏం చేస్తామంటే మనం ఇచ్చే కొంది దేవుడు కూడా మనకేం చేస్తాడు, అద్భుతంగా ఇచ్చేవాడుగా ఉంటాడు. మనం ఇప్పుడు మన కాడ పెట్టుకున్నాం అనుకో, ఆ ఎట్నే ఉంటే ఏం ప్రయోజనం, నీకు దేవుని కాడ ఉపయోగం ఉండదు, నీకు ఉపయోగం ఉండదు. అంటే దేవుని యొక్క ఇచ్చే విషయంలో మనం కూడా ఎలా ఉండాలంటే మొదట దేవునికి ఇవ్వాలి. ఏదైనా ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. హేబేలు ఏం తెచ్చాడు దేవునికి? ప్రథమ ఫలం తెచ్చాడు. అందుని బట్టి మనం దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం ఏం చేయాలి? ప్రథమ ఫలం దేవునికి తీసిచ్చే వారముగా ఉండాలి. అలాగనే నాలుగోది చూసుకుంటే ఆ ఎదవరాలు కూడా పోషించబడుతూ వచ్చింది. అదే ఐదోదిగా మనం చూసుకుంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 29వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 29లో చూసుకున్నట్టయితే 17:29 మనం చదువుకున్నట్టయితే చూడండి, 17:29 చూసుకున్నట్టయితే అందుకు దావీదు నేనేమి చేస్తుందో మాట మాత్రం పలుకుతుందని చెప్పి అతని ఎదురుని తొలగి తిరిగి మరి ఒక్కని ప్రకారం అడుగు జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరమిచ్చిరి. దావీదు చెప్పిన మాట నలుగురికి. అంటే ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే 17వ అధ్యాయం 49వ వచనం చెప్పండి రీతిగా తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిచాలతో విసిరి ఆ ఫిలిప్తు నుదుట కొట్టిన. ఆ రాయి వాడిని నుదురు చొచ్చినందున వాడు నేలన బోర్లా పడిను. అంటే ఇప్పుడు దావీదు చేతిలో ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక సరేపోతే ఇజ్రాయేలు విషయంలో చూసుకున్నట్టయితే ఆమె ఏం చేసింది? గుడ్డిలో అతను అప్పం తీర్చబట్టడానికి ఏం చేసింది? ఆ నూనె కొండలంతా నింపబడుతూ వచ్చినాయి. అద్భుతంగా రేపు అద్భుత కార్యాలను మీరు చూస్తారు అన్నప్పుడు మన ఇంట్లో ఏం కొరతుందో అది దేవుడు. ఆ సరే ఎదురాలు తను చెబుతూ వచ్చింది, తన అప్పు ఉంది, అప్పు తీర్చబడాలని చేయాలి. ఇప్పుడు నూనె కొండలన్నీ కూడా నింపబడుతూ వచ్చినాయి. తన అప్పు తీసుకొని మిగిలిన వాడితో తన కుమారులు బ్రతుకుతూ వచ్చారు తన జీవిత కాలం అంతా. రెండోదిగా చూసుకున్నట్టయితే మోషే చేతులు ఏముంది? కర్ర ఉంది. అది కింద పడేయమన్నప్పుడు ఏమైపోయింది? వాము అయిపోయింది. మరలా పొట్టుకోమన్నప్పుడు ఏమైపోయింది? కర్ర అవుతూ వచ్చింది. అంటే దేవుడు అద్భుత కార్యం రేపు ఐగుప్తుల్లో నువ్వు చేయాలి ఇలాంటి కార్యాలు. ఆయన ముందుగానే దేవుడు మోషే చేతిలో ఉన్న చెప్పు ఏముంది? అది కర్రే. అలాగనే మనం చూసుకున్నట్టు చూడండి, మూడోదిగా మనం చూసుకుంటే సాంసోను చేతిలో ఏముంది? గాడిద ఎముకలు దాడా ఎందుకు కొట్టాడు? 1000 మందిని సంపిస్తాడు, అంటే విజయాన్ని ఇస్తూ వచ్చాడు. అంటే అది మన చేతిలో అది గాడిద దవడే కానీ అది బలమైన ఆయుధం మనకు ఉపయోగపడుతూ వచ్చింది. ఎప్పుడంటే రేపు దేవుడు మేము మధ్య అద్భుతంగా. అలాగనే మన ఒక ఎదురాలు చూస్తున్నట్టయితే ఆమె కూడా ఏం చేసిందంటే తన బిడ్డలు చివరిగా ఉంది. కొంచెం నూనె, కొంచెము పిండం ఉంది. ఈ కొంచెం అనేది దేవునికి ఇచ్చింది, ఇవ్వటానికి ఇష్టపడింది కాబట్టి ఇచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు ఏం చెప్పింది? అనేక అప్పములు చేసుకుంటూ వచ్చింది. ఆ నూనెలో కుండలో నూనెగా తరగలేదు, ఆ బుడ్డిలో నూనె తరగలేదు, కుండలో పిండి ఉబుకుతూ వచ్చింది. ఎంతవరకు అంటే వాళ్ళ జీవితవాంతరం వచ్చిందనమాట. ఎలాంటి కొరత లేదు. అంటే దేవుని నమ్ముకున్న వారికి కొరత ఉంటుందా? ఎలాంటి కొరత ఉండదు. కొరత ఉందంటే దానికి కారణం మనమే. మనం కానుగొని పనులు చేసుకొని దేవుని చెప్పకుండా చేసి నేను చేసి దేవుని మీద పెడితే అట్ట. దేవుడు చెప్పింది మనం చేయాలి. ఇప్పుడు నేను చూసుకుంటే 5 చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఐదోదిగా మనం చూసుకుంటే దావీదు చేతులు ఏముంది? చిన్న రాయిని తీసుకొని శత్రువుని ఇశ్రాయేలు సైన్యం గజగజలాడుతుంది ఫిలిప్తుడి దెబ్బకి, గొలియాతు దెబ్బకి. వణికిబిడి పారిపోతున్నారు. గొలియాతు ముందుకు వస్తుంటే ఇశ్రాయేలు సైన్యం వెనక్కి నడుస్తుంది. దావీదు చూశాడు, ఈ సున్నతి లేని ఫిలిప్తుడి కోసం ఎంతమంది భయపడతానని చెప్పి సౌలు దగ్గరికి వెళ్ళి నేను ఈ ఫిలిప్తుడిని ఎదుర్కొంటాను, నేను ఒక్కడే ఎదుర్కొంటాను. అప్పుడు దావీదు అద్భుతంగా ఏం చేశాడు? యుద్ధశాలను తీసుకొని కత్తి డాలు తీసుకొని బయలుదేరలా. ఒక వరిశాల తీసుకుని ఒక రాయి తీసుకుని వెళ్ళాడు. ఒక్క రాయితో ఏం చేశాడు? ఆ ఫిలిప్తుని పడకడు. ఇది ఏ రాయి? బలమైన రాయి. అది మన చేతిలో ఉన్నప్పుడు రాయే, కానీ దేవుడు ఇసిరినప్పుడు ఏమైంది? అది బలమైన రాయి వచ్చి ఒక శత్రువుని జయిస్తూ వచ్చింది. అంటే మన చేతులు ఉండాలంటే ఏముండాలి? అది రాయే. కానీ దేవుని చెప్పినప్పుడు మనం దాన్ని ఇస్తున్నప్పుడు ఎలా ఇసిరాడు? నేను యెహోవా పేరట వచ్చుతున్నాను అని ఇసిరాడు అన్నమాట. దేవుని పేరు చెప్పుకొని దేవుడే ఈ ఫిలిప్తు నాకు అప్పగించను కాక, సున్నతి లేని ఫిలిప్తుని నాకు దేవుడు అప్పగించను కాక అని ఆ రాయి ఇసిరినప్పుడు ఇప్పుడు ఏం చేసింది? అది నుదుట కరెక్ట్గా ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉందో అక్కడే తగిలింది. అక్కడ బోర్లుగా ముందు పడి ఆ ఫిలిప్తుడు చనిపోతూ వచ్చాడు. అలాగే ఇప్పుడు 5 చూసుకుంటూ వచ్చాం.
ఆరోదుగా మనం చూసుకుని చూడండి, లోక సువార్త 5వ అధ్యాయము, లోక సువార్త 5వ అధ్యాయము 4, 5, 6, 7 మనం చదువుకున్నడితే 5వ అధ్యాయం 4 జరిగి, నువ్వు ధోనిలోనికి నడిపించి చేపలు పట్టుటకు మీ వలన వేడని సింహంతో చెప్పగా, సింహం నిలబడా, రాత్రంతా మేము ప్రయాసపడితేము కానీ మాకు ఏమియో దొరకలేదు, అయినా నీ మాట చొప్పున వలలో వేత్తమని ఆయనతో చెప్పాను. చూడండి, ఆ సింహోను పేతురు ఆ రాత్రి అంతా కూడా ఏం చేశారు? చేపలు పట్టడం సముద్రం మీద వెళితే ఒక్క చేప అయినా పడలేదు. అయితే ఉదయకాలంలో వాళ్ళు ఏం చేశారు? బయటకు వచ్చి నిరుత్సాహమైన స్థితిలో ఉండారు. రాత్రి అంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప పిల్ల అయినను వాళ్ళకు దొరకలేదు. ఎంత నిశ్రాస్థితిలో ఉండారు చూడండి. రాత్రి మనం మేలుకొని ఎంత వల కట్టుకొని రాత్రి అంతా కాసుకొని ఉంటేవి నిద్ర లేకుండా, ఆయనను వలలు లాగుతుంటే ఏమైనా వస్తాయి అనుకుంటే ఒక్క చేప పిల్ల కూడా రాలేదండి. ఇక నిశ్వాస్థితిలో ఏం చేసినంటే వలలన్నీ కూడా బాగు చేసుకుని దేవుడు చూచాడు. ఆ యొక్క వాళ్ళ యొక్క పేతురును చూశాడు, వాళ్ళ నిరుస్నాహమైన స్థితిలో చూశాడు. చూసి ఇప్పుడు పేతురుతో దేవుడు అంటున్నాడు, ఆ ధోనిలో దేవుడు ఎక్కి, పేతురు యొక్క ధోనిలో దేవుడు ఎక్కి ఇప్పుడు ఏమన్నాడు? ఈ ధోనిని లోతుకి నడిపించండి. ఇప్పుడు వలలేమన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నాడు? పేతురు అయ్యా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకు ఏమీయో దొరకలేదు, మేమంతా ప్రయాసపడి మాకేమీ దొరకలేదు అని చెబుతూ వచ్చారు. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నేను చెప్పినట్టు ఇప్పుడు ఏమిచ్చినాడు చూడండి. అక్కడ 6, రాత్రంతా ప్రయాసం అయిపోయింది కానీ మాకేమీ దొరక, అయినను నీ మాట చొప్పున వలలో వేత ఆయనతో చెప్పాను. వారు అలాగ చేసి విస్తారమైన సేవలు పెట్టి అద్భుతం, అందుచేత వారి వలలు పీలిపోయారు. చూడండి ఎంత పడి దేవుడి మాట. అయినను రాత్రంతా ప్రయాసపడ్డ మాకేం జరగలేదు, అయినా నీ మాట చొప్పున, అయితే నువ్వు చెప్పావు, నీ మాట చొప్పున మేము వలలు ఇస్తున్నాం అని వలలు ఇస్తున్నప్పుడు ఏం చేశాడు? విస్తారమైన చేపలు ఉంటాయి, వలలు పిగిలిపోవాలా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అప్పుడు అన్నాడు దైవజనుడు, ఏమి వలలన్నీ కూడా దేవుడు చేపలు చెప్పాడంట. ఇదిగో చేపల రండి, మీరందరూ అక్కడ ఒకసాటికి రండి, అదిగో పేతురు, నా సేవకుడని పేతురు ఇదిగో వల వేయిపోతున్నాడు, మీరందరూ వచ్చి వలలు ఎలా ఉండాలి? అలిబిలి చేయకుండా ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలని చెప్పాడంట. అంటే చెప్పినప్పుడు చేపలు కూడా దేవుని మాటకు లోబడి అక్కడ పేతురు ఇచ్చే వలలోకి వచ్చి అంతలో వలగడ పిగలేదంటే దానికి కారణం ఏంది? చేపలు దేవుని మాటకు ఏం చేసినాయి? లోబడుతూ వచ్చినాయి. లేదా అన్ని చేపలు పడినప్పుడు వల పిగిలిపోవాలి, వెళ్ళిపోవాల్సిందే. దేవుని మాటకి లోబడుతూ వచ్చింది వల. అక్కడ ఏమంటుంది? వల పిగిలి పోలేదు. అంతే దానికి కారణం ఏంటంటే చేపలు కూడా దేవుని మాటకు లోబడుతూ వచ్చినాయి. పేతురు లోబడి వేశాడు, వల వేశాడు. దేవుడు చెప్పిన మాట వినందాన్ని బట్టి పేతురు అద్భుతములు చేస్తూ చూసేవాడు. అంటే దేవుడు చెప్పిన మాట వేయమనప్పుడు మనమైతే రాత్రి అంతా పడిచి ఇంకేం దొరుకుతాయిలయ్యా, ఇంకెళ్ళిపోతాం, సాలిపోయింది, ఇంటికి వెళ్తాం అని అన్నాడు. అదే పేతురు అయితే అలా అనలేదు. నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ అయినను నీ మాట చొప్పున వలలు వేస్తున్నాను. వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పడింది అద్భుతముగా. ఎలా నింపబడితే 2 ధోనిలు నింపేంత చేపలు పడ్డాయి అన్నమాట. అంటే 2 ధోనిలు నింపేంత చేపలు పడుతూ వచ్చినాయి. తన జీవితంలో ఊహించలా పేతురు. ఇలాంటి ఎంతో అనుభవం ఉంది ఎవరికి? పేతురికి. చేపలు పట్టేస్తే అలాంటి అనుభవం ఉండే పేతురికి అలాంటి అన్ని చేపలు పడ్డం తన జీవితంలో అనేది అడగడం ఆశ్చర్యపోతూ వచ్చాడు. ఇలాంటి చేప 2 ధోనిలు నింపబడుతూ వచ్చినాయి. అంటే ఒకటి ఎవరిది అనేది? ఒకటి పేతురు దోనె, రెండో దోనె ఎవరిది? యాకోబు యోహానుల దోనె. వాళ్ళ దోనెలు నింపబడుతూ వచ్చినాయి. చూడండి, దేవుడు అంత అద్భుత కార్యం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చేస్తాడు? రేపు ఈ మధ్య దేవుడు అద్భుత కార్యములు చేయబోతున్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు అవసరం ఏం చూసుకుంటాం? 6 సందర్భాల్లో మనం చూసుకుంటూ వచ్చాం. ఈ 6లో కూడా విషయాల్లో కూడా ఎవరు దేవుని మాట చొప్పునే వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. దేవుని మాట వింటూనే వచ్చారు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం వాళ్ళు నేను నడుచుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు ఏం జరిగినాయి? అద్భుత కార్యం. నీ ఇంటిలో ఏముందని దేవుని అడిగినప్పుడు మీ ఇంట్లో ఏముండాలి? ఏం నూనెకొండ అంటే నీ ఇంటిలో ఉన్న చక్కెర ఎవరిని చేర్చుకున్నాడు? యేసుప్రభుని చేర్చుకున్నాడు. మన ఇంట్లో ఎవరు ఉండాలంటే యేసుప్రభు వారు ఉండాలి. యేసుప్రభు వారు ఉంటే మన నూనెకొండ ఉంటుంది మన ఇంట్లో.
అంటే ఎవరు ఉండాలి మన ఇంట్లో అండి? యేసుప్రభు జక్కరయ్య చేర్చుకున్నాడు. మరియా మార్త ఎవరిని చేర్చుకున్నారు? యేసుప్రభును తన ఇంట చేర్చుకున్నాడు. పేతురు ఎవరిని చేర్చుకున్నాడు తన ఇంట? యేసుప్రభుని చేర్చుకున్న దాన్ని బట్టి తన అత్త జ్వరంతో పడిన అత్త లేచి, దేవుడు ముట్టినప్పుడు లేచి దేవునికి పరిచర్య చేస్తూ వచ్చింది. అంటే మన ఇంట ఎవరు ఉండాలంటే ప్రభు యేసుక్రీస్తు వారు మన ఇంట ఉన్నప్పుడు అద్భుత కార్యాలు చూస్తాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్నన్నా మనకేం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మనకన్నా ఎక్కువ అవమానాలు, నిందలు పొందుతూ వచ్చాడు. మనం అంతకన్నా ఎక్కువ ఏం పొందలేం. అంటే దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుడు మనం చేర్చుకోవాలి. ఎక్కడ చేర్చుకోవాలంటే హృదయం అనే ఇంట్లో మనం దేవుని కనుక చేర్చుకుంటే ఆయన అద్భుత కార్యాలను చూసుకోగలుగుతాం. ఆయన చేర్చుకోకుండా నేను ఏదో వరకు వచ్చిపోతుంటే మనం ఏమాత్రం ఉపయోగం ఉంటుందా? బడికి పోయే పిల్లడిని బడికి పంపుతున్నాం, వాడికి ఏం నేర్చుకోవట్లేదు. ఇప్పుడు వాడి వల్ల ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. అదే వాడు కొద్ది బాగా చదువుతూ నేర్చుకొని బాగా చదువుతా ముందుకు పోతున్నాడు అనుకో, వాడు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళగలుగుతాడు. మనం ఊహించే దానికన్నా కూడా వాడు ఉన్నత స్థానంలో వెళ్ళగలుగుతాడు. మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని విషయాల్లో మనం ఎలా ఉండాలంటే నీ ఇంటిలో ఏముందంటే మన ఇంట్లో ఏదైతే కొరత ఉందో ఆ కొరత దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవునికి చెప్పాలి. ప్రభు నా ఇంట్లో ఏముందండి, ఇదిగో ఇదే ఉంది, నా ఇంట్లో కొరత చూపిస్తుంది, ఇదిగో దీన్ని తీర్చాలి. దాన్ని తీర్చబడాలంటే ఏం చేయాలి? మనం దేవుని మన హృదయంలో చేర్చుకొని దేవునికి చెప్పుకోవాలన్నమాట. అప్పుడు తీర్చబడుతుంది. ఎప్పుడు తీరుతుంది? ఎప్పుడు తీర్చబడిద్ది? రేపు అంటున్నాడు. రేపు అంటే అద్భుత కార్యాల మధ్య చూస్తావు. దేవుని కార్యాలు మనకు తెలియవు. అవి ఎలా ఉంటాయి అంటే అద్భుతంగా ఉంటాయి. అది మనకి ఎలాంటి కార్యాలు ఉంటాయంటే గొప్ప కార్యాలు. ఆయన కానీ కార్యం చేస్తే ఎవడు ఆపలేడు. ఆయన తీసివేసినా కూడా ఎవరు ఆపలేరు. అంటే ఆయన కార్యం మన మధ్య చేయటానికి ఆయన ఇష్టపడతాడు. అద్భుత కార్యం చేయి దేవుడు. అందుకే మనం ఏం చేయాలంటే ఆ పనిలో ప్రవేశం ముందు ప్రేమటి సహోదరి సోదరుడు ఒకసారి ఆలోచించుకో. యేసుప్రభు చేర్చుకున్నావా? యేసుప్రభు చేర్చుకొని కొరత ఉందని బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా? అవసరాలు తీర్చలేదులేనే ఇవన్నీ కూడా మనం ఆయన మీద పెట్టినడితే ఆ స్త్రీ పోయి నిలిషాకు చెప్పుకున్న దాన్ని బట్టి తన అప్పులన్నీ తీర్చి తన జీవితం అంతా పోషించబడుతూ వచ్చింది. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు భిక్షమెత్తుకున్న వారు లేరంట. అంటే యేసు ప్రభు అయినా పేదవాడు కాదాయన, ఆయన ధనవంతుడు. ఆయన ధనవంతుడు కుమారుడే ఉండిగాడ ఆయన భూలోక నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు పాపం నిమిత్తం ఆయన తన కలవసిలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ఇంతగా ప్రేమించిన దేవుడు లోకములో ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు తప్ప మరి యొక్క దేవుడు మనకు లేడని రుజువు. అందుకే సౌలుగా ఉన్నప్పుడు ఏసే దేవుడు అనుకుంటూ వచ్చాడు. నయమాను కుష్ఠరోగం వదిలినప్పుడు ఇలాంటి దేవుడిని చూడలేదంటాడు. అనేక రీతిగా. అందుకే కొంతమంది దేవుని యొక్క ఈయన నిజమైన దేవుడు రహాబు అనేసి చెబుతూ వచ్చింది. నేనే నిజమైన దేవుడు, మీ దేవుడి మాటలు మా హృదయాలు ఎలా ఉండి కదిలించబడుతూ వచ్చినాయి, మేము భయపడిపోయాం అని చెబుతుంది. అంటే ఆయన దేవుడు అలాంటిది ఉండి ఆశ్చర్యకాలు చే దేవుడు. ఆయన అద్భుత కార్యాలు వాళ్ళ కుటుంబాలు యేసుప్రభువును చేర్చుకున్న దాన్ని బట్టి కుటుంబాల రక్షణ రాహాబు తన దేవుని చేర్చుకున్న దాన్ని బట్టి ఏమైపోయింది? కుటుంబాన్ని తన బంధువులను అక్క చెల్లెలని తన తల్లిదండ్రులను రక్షించుకుంటూ వచ్చింది. ఎరుకో నాశనం ముందు ఆ నాశనం నుంచి ఎరుకో రాహాబు కుటుంబమే తప్పించబడుతూ వచ్చింది. మనం కూడా యేసు ప్రభువుని చేర్చుకున్నడితే మన కుటుంబాలు ఏమంటాయి? అద్భుత కార్యం చేసే దేవుడు. ఆ రీతిగా దేవుడు మన కార్యం చేయను కానీ ఆ బల్ల ప్రవేశం ఒకసారి పరీక్షించుకొని ఆ బల్ల పాలు పొందారు. ప్రభు ఈ లేఖన భాగంలో ఆశీర్వదించును గాక. రండి, ప్రభు యొక్క బల్ల పాల్గొన్న మోకాళ్ళ మీదకి వచ్చి మనం ప్రార్థనలో పాలు పొందినడితే అది చేతులు ఏకమ రీతిలో పాలు పొందే వారంగా ఉందాం. సహోదరి సోదరా, బల్ల వచ్చాం, ఒకసారి హాస్పిటల్లో పరీక్షించుకొని ఆ బల్ల పాల్గొన్నారు. నేను మీకు అప్పులని దాని ప్రభావం పొందితే ప్రభు నేసు కాబట్టి రాత్రి ఒకటి చెల్లించి దానిని విరచి మీ కొరకు నా చేయడం నన్ను జ్ఞాపకం చేసి చేయడం చేస్తుంది. ప్రేమానముల పనులు తండ్రి ప్రభు దేవాన్ని పాదం ప్రభా ఇంతవరకు ప్రభావం పడికి వచ్చారు. సమీపం వచ్చాం. కోరుకుంటూ ప్రార్థించడం తండ్రి.
ఎవరైతే ప్రభు యొక్క శరీర సాధనలో పాల్గొన్నారో ఇప్పుడు వేస్తారు మీ తలగడ యొక్క సైట్ లేపినట్టే ప్రభు యొక్క శరీర సాధన బట్టి మీ ఎదురు తీసుకురాబోతుంది. తండ్రి ప్రభువుల దేవాన్ని పాదంలో స్తోత్రం ప్రభా, ఇంతవరకు నీ పరిస్థితుల్లో సహాయపడిచారని ప్రశ్న తండ్రి మా ప్రియ తిరిగి వెళ్తుండగా మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దాసుని వార్తన పరిస్థితులు అంతట్లో కూడా మీరు ప్రదర్శనని ప్రార్థిస్తున్నాం. సాయంత్రం జరిగే కొడుకులో కూడా సహాయపడతారని ప్రార్థిస్తున్నాం. అనేక విషయాల్లో ప్రభావాన్ని సహాయం కోరుకుంటున్నాం. ప్రభావాన్ని చిత్తమైతే మరోసారి కలుసుకున్నట్టు ప్రభావితమని సహాయపడతారని ప్రార్థిస్తున్నాం. మరో సహోదరుడు రావాలి, పలహారం యొక్క ప్రభావం మీరు ప్రదర్శించండి. పలహారం పనిచేసిన కూడా మీరు అనుకూలించండి. అనేక విషయాల్లో ప్రభావ రావాల్సిన ఆశ్చర్య దీవుని దయచేయమని సహాయపడతారని ప్రార్థిస్తున్నాం. అనేక విషయాల్లో ప్రభావాన్ని సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన గురించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవునుడి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయ సమాధానము మనందరికీ తోడైనది గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.